హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనకి జస్ట్ 2 నెలల్లోనే 30% పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్న స్టాక్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ కనుక మనకి వర్కౌట్ అయ్యింది అని అంటే మనకి దాదాపుగా 30% ప్రాఫిట్ అనేది రావచ్చు. సో ఈ వీడియో ఎండ్ దాకా కనుక మీరు చూసినట్టయితే ఫ్యూచర్ లో ఇలాంటి స్టాక్స్ ని మీ ఓన్ గా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వన్ ఆఫ్ ది బ్యాంకింగ్ స్టాక్. సో ఈ బ్యాంకింగ్ స్టాక్స్ జనరల్ గా పెరగాలి అంటే బ్యాంక్ నిఫ్టీ మనకు పెరుగుతున్నప్పుడే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటాయి. సో అందుకని ఒకసారి మనం నిఫ్టీ బ్యాంక్ యొక్క అనాలిసిస్ గనక చూస్తే బ్యాంక్ నిఫ్టీలో అంతకు ముందు ఒక ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇలాగా ఫస్ట్ లెఫ్ట్ షోల్డర్, తర్వాత హెడ్ అండ్ అలాగే ఇంకొక షోల్డర్ లాగా వచ్చింది. బట్ ఈ షోల్డర్ కంప్లీట్ అవ్వకుండా స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది యూజువల్ గా బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే జస్ట్ ఈ ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కాకుండా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక క్లియర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మీకు అర్థం అవ్వడం కోసం నేను దీన్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాను. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ని కనుక మనం ఇలా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి ఒక హ్యాండిల్ లాగా ఫామ్ అయింది అని అనుకుందాం. అండ్ ఎప్పుడైతే మనకి హ్యాండిల్ బ్రేక్ అయిందో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యి పెరగడం అనేది స్టార్ట్ అయింది. సచ్ దట్ మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా మంచి మొమెంటంలో ఉన్నాయి, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్. అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దాని యొక్క టార్గెట్ దాదాపుగా 42,000 దాకా ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనం 40,000 దగ్గర ట్రేడ్ అవుతున్నాం కాబట్టి ఇంకొక 5% మనకి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 5% పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్నా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 30% పెరగచ్చు. సో ఆ స్టాకే మనకి ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ ఎందుకు 30% పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది అని తెలియడం కోసం మనం దాని యొక్క టెక్నికల్ చార్ట్ ని అబ్జర్వ్ చేద్దాం. సో ఎస్ బ్యాంక్ యొక్క చార్ట్ నేను ఓపెన్ చేశాను. ఈ స్టాక్ మనకి కంటిన్యూస్ గా పడిపోతుంది. కొన్నిసార్లు పైకి పెరిగినా సరే లోవర్ హైస్ ఫామ్ అవుతూ స్టాక్ అనేది కొత్త లోస్ ఫామ్ అవుతూ కిందకి వెళ్తూ ఉంది. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ బాగా పడిపోతున్నా కూడా ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది కనపడుతుంది. సో ఆ రివర్సల్ ప్యాటర్నే మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. సో ఆ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ లో ఫస్ట్ షోల్డర్ ఫామ్ అయింది అండ్ అలాగే తర్వాత హెడ్ ఫామ్ అయింది అండ్ అలాగే ఇక్కడ ఒక షోల్డర్ ఫామ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ కనుక వచ్చింది అని అంటే స్టాక్ ప్రైస్ అనేది మనకి క్లియర్ గా పైకి పెరగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎక్కడ దాకా పెరగచ్చు అని అంటే దీని యొక్క హెడ్ హైట్ ఏదైతే ఉందో ఆ హెడ్ హైట్ మళ్ళీ ఫ్యూచర్ లో పెరగచ్చు అని మనం అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మనం 14.30 దగ్గర ఎస్ బ్యాంక్ అనేది ట్రేడ్ అవుతుంది కాబట్టి 14.30 దగ్గర మనం బై చేస్తే స్టాక్ ప్రైస్ యొక్క టార్గెట్ దాదాపుగా మనకి 19.40 రూపీస్ దాకా ఉంది. అండ్ స్టాప్ లాస్ మనం ఈ రైట్ సైడ్ షోల్డర్ ఏదైతే ఉందో దాని యొక్క బాటమ్ గా తీసుకోవచ్చు. సో స్టాప్ లాస్ దాదాపుగా మనకి 13% ఉంది అండ్ టార్గెట్ 35% ఉంది. బట్ రఫ్ గా మనం 30% టార్గెట్ గా మనం ఈ స్టాక్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్ గా ఎవరైనా ట్రేడర్ కరెక్ట్ టైం ఫ్రేమ్ లో ఈ స్టాక్ ని ట్రేడ్ చేయాలి అంటే ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నుంచి పైన నెక్ లైన్ పైన క్లోజ్ అయిన తర్వాతే ట్రేడ్ చేయాలి. బట్ మనం ఎర్లీగా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ పాసిబిలిటీ నాకు కనపడుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 5% పెరగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ బ్రేక్అవుట్ అయితే మనకి ఇవ్వచ్చు అని అనుకుంటూ ఉన్నాను. అండ్ యూజువల్ గా ఎప్పుడైతే ఎస్ బ్యాంక్ 15 రూపీస్ దాటుతుందో స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ రీచ్ అవుతూ 20 రూపీస్ కి కొన్నిసార్లు 2 డేస్ 3 డేస్ లోనే రీచ్ అవుతూ ఉంది. అండ్ ఇది చాలా హై వాలటైల్ స్టాక్ కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుందో ఇమీడియట్ గా 19 రూపీస్ దాకా వెళ్ళిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ స్టాక్ యొక్క టార్గెట్ మనం 19 రూపీస్ గా అనుకుంటూ అండ్ స్టాప్ లాస్ 12.3 రూపీస్ గా తీసుకొని ఈ స్టాక్ ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కన్ఫర్మేషన్ కంటే ముందు బై చేస్తున్నాం కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. అండ్ ఆ రిస్క్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేసుకోవడం మంచిది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు ఇలాంటి అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు సెక్టర్ పాజిటివ్ మొమెంటమ్ లో ఉన్నప్పుడు అందులోని హై వాలటిలిటీ స్టాక్స్ లో ఇలాంటి ప్యాటర్న్స్ కనుక మనకు కనిపిస్తే 30 to 40% చాలా తక్కువ టైం ఫ్రేమ్ లో వచ్చే స్టాక్స్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.